ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం నూకతోటి శరత్ బాబు సారథ్యంలో నాదయోగ 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ 5వ వార్షికోత్సవం సందర్భంగా నాదయోగ సంస్థ ఫౌండర్ ఎం నాగవర్ధని ఆధ్వర్యంలో అభ్యుదయ మరియు సినీ సంగీత విభావరం కార్యక్రమంలో భాగంగా పలు గీతాలను వారి బృంద సభ్యులు పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అక్కో 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 మరి సారే అక్కో మీ తమ్ముల వచ్చిన మక్కో నీకు చాలా కప్పుల మక్క అక్కో 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 మీ తమ్ముల వచ్చిన మక్క. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడగా చాలు ప్రియా గారు మీరు వస్తారు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. శివప్రసాద్ గారికి చాలా ఒకసారి శివప్రసాద్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక పాటల కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం. పెట్టుకున్నాం. మంచి ముందు నుంచి కూడా టైం ఇస్తే కొంచెం ఎక్కువ మందికి దీని గురించి తెలియపరచాలి. దీని ఓన్లీ సంగీత కార్యక్రమం కాదు, డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను. చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు, చాలా అభినందించాలి. మా సపోర్ట్ కూడా ఎప్పుడు తీసుకోండి. మేము ఇదే ఫీల్డ్లో సేవా రంగంలోనే ఉన్నాం మేము కూడా. అలాగే కరోనా టైంలో కూడా మేము మా ట్రస్ట్ ద్వారా అలాగే ఇతర వేరే ఇది వల్ల మేము కూడా సర్వీస్ చేసి ఉన్నాం. మీరు పాటలతో పాటు ఇది చేస్తున్నారని చాలా అభినందించదగ్గ విషయం. అలాగే పేద కళాకారులకు బాగా మీరు చెప్పే మాటలు చాలా మంచిగా ఉన్నాయి. మీరు అలా ప్రతి స్టేట్లో 2 కంబైన్డ్ స్టేట్లో పేద కళాకారులకు ఉపయోగపడుతున్నారు. నేను దాన్ని అభినందిస్తున్నాను. అలాగే నా వంతు కూడా ఎప్పుడన్నా గుర్తుంచుకొని మీరు చెప్తే నా వంతు సహాయం కూడా నేను చేస్తాను. శరత్ గారికి చెప్పిన నెక్స్ట్ టైం ఎక్కువ మంచి ప్రోగ్రామ్ ఇదే ఒంగోలులో శరత్ గారి ద్వారానే ఓపెన్ డయాస్ లో పెట్టి ఎక్కువ మంది తెలియపడదు. ఇది చాలా మంది అవగాహన లేదు. ఏదో ఎప్పుడు జరిగే రొటీన్ సంగీత కార్యక్రమం అనుకున్నారు, కానీ నేను అలాగే అనుకుని ఇక్కడికి వచ్చే వరకు ఆయన రోజు నాకేదో 5 నిమిషాలు ఫోన్లో చెప్తే అడావుడిగా నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినాక నాకు దీని గురించి పూర్తిగా అర్థమైంది. థ్యాంక్ యూ. నాకు కూడా అవకాశం కల్పించిన శరత్ గారికి అలాగే వారి మిగతా సభ్యులకి నాద స్వరం అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోండి. థ్యాంక్ యూ అండి. సార్ ఇక్కడ మన నాదయోగలో నాగవర్ధని మేడం గారికి మన వారిజ మేడం గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్.
వాళ్ళు పాడుతుంటే అంటే పాడలేకపోయినా వాళ్ళ పాటల్లో జాయిన్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. కళలన్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్. మన ఆర్టీసీకి సంబంధించి ఎన్ఎంయు నాయకులు శివప్రసాద్ గారు, వారు ఇంత కార్యక్రమం చేస్తున్నావు శరత్, నా వంతు సహాయంగా 5,000 వేస్తానని చేయకుండా నా ఫోన్కి సార్ వారికి ధన్యవాదాలు ఒకసారి వేదిక కనిపించిపోవాల్సిందిగా కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకా 2-3 అలాగే మన చంద్రబాబు రెడ్డి గారు మాకు ఈ ప్రోగ్రాం కంటే భోజనాలు వారే ఏర్పాటు చేశారు. అలాగే మన రవి గారు గెస్ట్ హౌస్ సంబంధించి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా 2-3 వాళ్ళు వచ్చేసారు. అంటే ఐటెం వారీగా ఇది మీరు చేయండి సార్, ఇది మీరు చేయండి సార్ అంటే వాళ్ళు ముందుకు వచ్చారు. శివప్రసాద్ గారు ఆర్టీసీ నాయకుడు అండి, మీ అభిమాని. సో అరుణాకని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఒక్క నిమిషం. సభకు నమస్కారం. నాదయోగ 5వ వార్షికోత్సవం ఇక్కడ జరపడానికి కారణమైనటువంటి శరత్కి ధన్యవాదాలు. నాదయోగ టీం గురించి ఎప్పటి నుంచో ఒక పక్క బాబ్జీ, ఇంకో పక్క శరత్ నాకు చాలా సార్లు చెప్తూనే ఉన్నారు. ఆ పాట కూడా నేను విన్నాను ఇంతకు ముందే. శివకుమారి గారు చాలా చక్కగా దాన్ని ఇక్కడ నృత్యం సమకూర్చారు. ముఖ్యంగా నాగవర్ధిని చూసి చాలా రోజులయ్యి ఎంతో ఆనందంగా అనిపించింది చూడంగానే. తన వ్యక్తిత్వం, పర్సనాలిటీ సెల్ఫ్ ఎలా ఉంటుంది అని చెప్పాలంటే ఏదో ఒక అమ్మతనం అంతా మూర్తింపించినట్లే ఉంటుంది. అదే అలా అనిపిస్తుంది అంతే తమ్మి. ఎందుకంటే సంగీతం, సేవ ఇవి రెండు కలబోసినటువంటి ఈ సంస్థ ఈ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కమాట. పాట లేకపోతే ప్రపంచం ఏమైపోయేదో, ఇలా ఉండేది కాదు. పంచ ప్రాణాలు ఒక్కసారి తనలో కూడా తీసుకొని ఒక సంగీత కళాకారుడు పలికించే భావోద్వేగం అనేటువంటిది ఎంత హింసను దూరం చేస్తుందంటే, ప్రపంచంలో సంగీతమే గనక ప్రాముఖ్యతలో ఉన్నట్లయితే అసలు హింసే ఉండదు. అది గొప్ప ఒక అమృత ధార. అలాంటి ధారాన్ని కురిపిస్తున్నటువంటి నాదయోగాకి అందుకే సోమసుందర్ అంటారు, పదవే గీతమా పదవే నా ప్రాణమా, బ్రతుకును నడిపించినట్టి పాటలు చెరచిక్కేనే, చుక్కలాంటి చెలిగలాన స్మిత భల్యము నాటిరే, పంజరాన నిలిచిరి పక్షులుగా నీ సహచరులే, పదవే గీతమా పదవే నా ప్రాణమా. అట్లా గీతాన్ని ప్రాణంలాగా నడిపిస్తున్నటువంటి నాదయోగాకి, అందులో సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది ఉపన్యాసాల టైం కాదు, పాట ఎక్కువగా ఉండాలి నాదయోగాలో. కాబట్టి ఇంతతో ముగిస్తూ, అలాగే మా బొమ్మరిల్లు, మా రాజీకి, అట్లాగే కాసింకి, ఇద్దరికి కూడా ఈ సందర్భంగా సేవ సంబంధించినటువంటి ఒక చిన్న ఒక 5 అవార్డుని అందుకుంటున్నందుకు, అది ఏ అవార్డు అయినా అవ్వచ్చు, అందుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఇంతమంది ముందు మేము మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలో కూడా అర్థం కాదు. కాకపోతే ఇట్లా స్టేజ్ మీద ఉన్నాళ్ళు ఎప్పుడు ఇన్స్పిరేషనే మాకు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన శరత్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నాకంటే కూడా నాకు ఆ ఇన్స్పిరేషన్ అంటే కళాకారులను ప్రోత్సహించడం కానీ ఎప్పుడైనా కానీ అది మా మామయ్య గారి నుంచే వచ్చింది అనుకుంటాను నేను. డాక్టర్ మండు నరసింహారావు గారని. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ దేర్ నౌ. సో ఆయన రిప్రజెంటేషన్ గా నేను వచ్చాను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మేడం అన్నట్లు ఇందాక ఒక పాటలో కూడా పాడారు, కష్టం అయినా కన్నీళ్ళైనా పాట ఉండాల్సిందేనని. మట్టిలో మాణిక్యాలను ఎతుకు తీస్తున్నారని చెప్పి ఎంత బ్యూటిఫుల్ గా లిరిక్స్ రాశారంటే అసలు అది నిజంగా హార్ట్ కి టచ్ అయింది. సార్ కంగ్రాచులేషన్ సార్ ఆ సాంగ్ రాసినందుకు. అలాగే ఆ సాంగ్ కంపోజ్ చేశారు, డాన్స్ కంపోజ్ చేసిన మేడం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి నేను. బ్యూటిఫుల్ గా చేశారు. అండ్ ఆ చేసిన డాన్సర్స్ కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ, కళ్ళు కానీ, వాళ్ళ ఫింగర్ మూమెంట్స్ కానీ అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించిందో చూడటానికి. సో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నందుకు మేడం మీకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సింగర్స్ అందరూ కూడా పాడే వాళ్ళందరికి ఇందాక వేణువై పాడాననే పాట పాడుతుంటే కళ్ళెంబడి మాకు కూడా నీళ్ళు వచ్చేసినట్లు అనిపించినాయి. అంత టచీగా ఉంది ఆ పాటలు పాడిన వాళ్ళు. సింగర్స్ కానీ ఎప్పుడు ఎంత చక్కగా పాడుతున్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి.
నాకు శరత్ ఇట్లా ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఉంది రమ్మన్నాడు. శరత్ ఏమొకటి ఇక్కడ నాకు ఎప్పుడు ఆడియోలు రిలీజ్లు పాటలు ఇవన్నీ పెడుతూ ఉంటాడు, అలా రమ్మన్నాడు అనుకున్నాను. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నేను చాలా లక్కీయెస్ట్ అని చెప్పి అనుకుంటున్నాను ఇంత మంచి ప్రోగ్రామ్కి రావడం అనేది. తర్వాత సాయంత్రము నాకు 6 గంటలప్పుడు ఫోన్ చేసి ఇట్లా మీది బొమ్మరిల్లు మేము అనుకుంటున్నాము, ఇలా మీకు ఆర్థిక సహాయం చేయాలి అనుకుంటున్నారు మా వాళ్ళందరూ కళాకారులు అని చెప్తే నేను కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాను. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, కళనే వాళ్ళు జీవంగా తీసుకుంటున్న వాళ్ళు, మా లాంటి వాళ్ళు భుజం తట్టి ముందుకు నడిపించడం అనేటువంటిది నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే మాకు యోహన్ రెడ్డి అని ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు. అతను ఫోన్ చేసి ఏంటి మీరు ఇంట్లో కూర్చున్నారు, మన నాగవతి వచ్చింది, ప్రోగ్రామ్ అంతా తనది కదా అని చెప్పారు. ఎందుకంటే ఇది ఇలా మాకు మేమంతా డిఎస్ఓ స్టూడెంట్స్ కాలేజీ రోజుల్లో ఒక కామ్రేడ్ ఒక నాదయోగ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని తను ఇంత సహాయం చేస్తుంది అని అంటే మాలో ఉన్నటువంటి ఆ విప్లవ రక్తమే ఏ పని చేయిస్తుంది అనేటువంటి విషయం అరుణక్క ఇక్కడ సాక్ష్యము, నాగవర్ధిని గారు మీ మీద కొంచెం. కానీ నేను కూడా కోరుకుంటున్నాను నిజంగా మన అందరం కలవాలి, ఈ సమాజానికి పనిచేసే దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయి కలిస్తే సాధించవచ్చు అని చెప్తూ నేను ఇంకొకసారి విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను.